ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఢిల్లీ కొత్త సీఎంగా అతీషి మార్లేనా? ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలో బర్త్డే విషెస్. పవర్ సెక్టార్లో మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. సుజలాన్ సీఈఓ జయరాం ప్రసాద్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన. కేటీఆర్. గణేశుడి లడ్డు 1.87 కోట్లు మొత్తం చారిటీకే వినియోగం. నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ వినాయకుడు. ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా మంత్రి అతీషి పేరును ఆప్ పార్టీ ప్రకటించింది. సీఎల్పీ నేతగా ఆమెను ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అతీషి పేరును పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ మేరకు శాసనసభ పక్ష నేతగా అతీషి ఎంపికయ్యారు. దీంతో ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టడమే తరువాయి. ఇవాళ మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మంచి ఆరోగ్యంతో పాటు దేశ సేవలో దీర్ఘాయుష్య పొందాలని ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన దార్శనికత, నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర కన్నుల పండగగా సాగిన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ వినాయకుడు నగరంలో గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రగా ట్యాంక్ బంటును చేరుకున్నారు. క్రెయిన్ నంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం జరుగుతుంది. మరి కాసేపట్లో మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. గణేష్ నిమజ్జన సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు బందోబస్తుపై తెలంగాణ డీజీపీ జితేందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈరోజు సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దిన సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మహమ్మద్ కుమారునికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన. రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీ బలిదేవతాన్ని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని తిట్టారు. ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టారని రేవంత్ చెప్తున్నారు. కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేజ్ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏం చెప్తున్నాడు? రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు. దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు. ఆయన బాధపడుతున్నాడు. ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడుతూ ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం.
వినాయక నిమజ్జన సందర్భంగా హైదరాబాద్లో ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని ఆదేశించారు కమిషనర్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారు. విగ్రహం కూలగొట్టడానికి ఎవడొస్తాడో రండి, తారీఖు చెప్పండి, ఎవడు వస్తాడో నేను చూస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవడ్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా. మహబూబాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన. ప్రజాపాలన వేడుకల కోసం డీసీఎం వాహనంలో పశువులను కుక్కినట్లు 200 మంది విద్యార్థులను కుక్కి తీసుకెళ్లిన కస్తూర్బా గాంధీ పాఠశాల టీచర్లు మీడియా కంటపడడంతో విద్యార్థులను ఆటోలో తిరిగి పాఠశాలకు పంపిన టీచర్లు 4 కూర్చునే చిన్న ఆటోలో సైతం 10-12 మంది విద్యార్థులను కూర్చోబెట్టి పాఠశాలకు తరలించారు టీచర్లు. ఆటోలు ఎంతమంది ఎక్కాలనే? నీకు 12 మందికి ఇచ్చిండు ఆర్టీఓ పర్మిషన్ ఎక్కించుకోవచ్చు అని. ఏమన్నారు మేడం వాళ్ళు? ఏమన్నారు అన్న అధికారులు? ఏమన్నారు? ఏమని చెప్పిళ్ళు? ఏమని చెప్పలే, ఇంకా కూర్చున్నారు. ఎక్కడ దించాలని చెప్పిళ్ళు? మీరు మేడం ఎక్కడ స్కూల్ మేడం ఇది? మేడం ఆటోలో కూడా తీసుకురా. హైదరాబాద్లోని బండ్లగూడ జాగిర్లో గణేష్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్లో జరిగిన వేలంపాటలో 1.87 కోట్లకు దక్కించుకున్నారు. విల్లాలోని కమిటీ మొత్తం కలిసి దీన్ని కైవసం చేసుకున్నారు. గతంలో ఇక్కడి లడ్డు భారీ ధర పలికింది. విల్లాలో కమ్యూనిటీ మొత్తం కలిసి 1.26 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మొత్తాన్ని కేవలం చారిటీ కోసం వినియోగిస్తామని కమ్యూనిటీ వారు తెలిపారు. ఆర్వి దియా ట్రస్ట్ ఆర్గనైజేషన్ అండి. సో ఇది 2016 నుంచి లాస్ట్ 8 years నుంచి ఉంది. సో ఇనిషియలీ ఇది స్టార్టింగ్లో 25,000 రూపీస్తో స్టార్ట్ అయింది. ఓన్లీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనము అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి హెల్ప్ చేద్దామని. సో మా కమ్యూనిటీలో మా మేట్స్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్తో ఆ థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయిన ఆలోచన ఇది. అక్కడి నుంచి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. సో 25,000 నుంచి 3 lakhs, 20 lakhs, 60 lakhs, 80 lakhs. సో లాస్ట్ టైం 1.2 crores అయింది, సార్ 1.87 crores అయింది. దీంట్లో ఉన్న అంతా 100% మొత్తం అమౌంట్ మేము చారిటీకే ఇస్తాము. చారిటీ అన్నప్పుడు మేము లాస్ట్ టైం 28 NGOsతో. ప్రొఫెషనల్గా నేను నా పనితనానికి పెద్ద అభిమానిని. 40 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. పవర్ సెక్టార్లో మీ నుంచి నేను చాలా నేర్చుకున్నానంటూ సుజ్లాన్ CEO జయరాం ప్రసాద్ వ్యాఖ్యానించారు. I don't mind announcing that of Mr. Naidu professionally. So the thing is that I've been following you for last 40 years. I had my experience of creating Simadri project with you and various things. And you just not talked about distribution, billing. I distinctly remember when Delhi got privatized, I wasn't realized that time, I was the first CEO of a couple of distribution companies there. The first phone call we requested was AP Discom CMDs for learning how to do the distribution, how you improve the efficiencies there. I remember that after a few months, then Mr. Anil Ambani said, let's go and meet Mr. Naidu. Let's see what we can do in AP in distribution, because we wanted to expand our business. Sir, you may not remember, it was at a Sankranti, we came to your house, spent there. When we were talking about distribution, for 2 hours you gave me a lecture on what are you doing on distribution, billing, old city problems, how are you resolving the billing and collection there. We came out, I told Mr. Ambani saying that, sir, this is not the place, they're already doing it, let's go and do somewhere else. So I think that's something which you've been teaching us, not just me, the most of the professionals in the power sector. Even the latest flood relief what you have done. So there are some lessons for corporate CEOs like us. Okay? I was at Vijayawada the last weekend. When you talk to the people, what you hear from them is that it's not that what you have done. I think more importantly is that the confidence that government is working, they will take care of us. That anxiety of people is what you're taking away. If as corporate CEO we can do that internally and externally, that's a big thing for us.
That's what I wanted to put a caveat. But coming back to Subbu, what you asked, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని, టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన నీకు మా నాయకులపై మాట్లాడే అర్హత లేదని, ఎన్నికల ముందు నువ్వు నాపై దాడికి వచ్చావు, నాకు సంస్కారం ఉండి నీపై తిరిగి దాడి చేయలేదు, రాష్ట్రంలో భద్రత గురించి నువ్వా మాట్లాడేది, నీ భాష మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్లో తిరగనీయం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గాజుల రామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులైతే ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి ఆ రోజు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద మరి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకుండని చెప్పడం జరిగింది. మరి ఈరోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏవైతే భాష మాట్లాడిండో ఎమ్మెల్యే వివేక్కు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, మాకు భద్రత లేదంటున్నావు. మరి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు, గతం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నువ్వు నా మీదకి వచ్చినావు బిడ్డ. ఆ రోజు తిరిగి నేను కొడితే నీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకో. మాకు సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు నేను ఆ పని చేయలే, కానీ నీకు సంస్కారం లేదు. కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్ను గెలిపించుకుర్రు, కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ముక్కు మీద ఏలేసుకుంటారు. వీడు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ మీద ఉండే పల్లీలు బటన్ అమ్ముకున్నాను, కానీ అధ్వానం భాష మాట్లాడుతూ ఉండు. ఇటువంటి వ్యక్తి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అని చెప్పి కుత్బుల్లాపూర్ ప్రజలు వాళ్ళు ఆలోచించే విధంగా నీ యొక్క వ్యవహార శైలి తయారైంది. నీ యొక్క భాష మార్చుకోకపోతే మంత్రులను కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే నీ భాష మాట్లాడుతున్నావో నిన్ను కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలా గల్లీల పొంటి బగాంచి కొట్టిపిస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీ స్థాయి కాదు, పార్టీ ఫిరాయించిన నువ్వే మాట్లాడుతున్నావంటే నీ యొక్క భాష కంట్రోల్ చేసుకో, నీ నాలుకని కంట్రోల్ చేసుకో, లేకపోతే ఈ ప్రాంతంలో తిరగనీయమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ట్యాంక్ బండ్ వద్ద గల గణేష్ నిమజ్జన ప్రక్రియ వైభవంగా సాగుతుంది. యువతి యువకుల ఆనందోత్సవాల మధ్య వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. గణపతి నామస్మరణతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమ్రోగాయి. గణపతి పప్ప మోరియా అంటూ భక్తులు నినాదాలు చేశారు. భక్తి పారవస్యంలో నృత్యాలు చేస్తూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఢిల్లీ కొత్త సీఎంగా అతీషి మార్లేనా? ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంలో బర్త్డే విషెస్. పవర్ సెక్టార్లో మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. సుజలాన్ సీఈఓ జయరాం ప్రసాద్.
ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన కేటీఆర్. గణేశుడి లడ్డు 1.87 కోట్లు మొత్తం చారిటీకే వినియోగం. నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ వినాయకుడు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.